వెల్కమ్ టు అమ్మ తెలుగు వంటలు. ఈరోజు నేను చైర్మన్ కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సిన చైర్మన్ ముందు బాగు చేసుకోవాలి. ఇలాగా కొంచెం కొంచెం ఇలా చూసుకుంటూ ఉండాలన్నమాట. దీంట్లో కొత్త గడ్డి పరకలని ఇలాంటి వేస్ట్ చేపలు ఉంటాయి. ఇలాంటి వేస్ట్ చేపలను తీసి పాడేయాలి. ఈ తర్వాత కొంచెం ఇలాగ నీటిలో వేసుకుని ఇలా కొంచెం కొంచెం ఇలాగా కొంచెం కొంచెం దాకలో కొంచెం కొంచెం అలాగా చూసుకుని ఇలా వేసుకోండి. వేస్ట్ లేకుండా, గడ్డి లేకుండా, ఇంకో రకమైన పరిగి లేకుండా చూసుకుని ఇలా చైర్మన్ పరిగి అంతా ఒక గిన్నెలోకి వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. పసుపు, ఉప్పు, నిమ్మకాయ లాస్ట్ని ఒకసారి మళ్ళీ అలా కడితే నీసు కంపు ఉండదు. శుభ్రం చేసుకుందాం. ఇది మనం ఈరోజు శుభ్రంగా ఒక 7-8 సార్లు పైన కడిగాను చైర్మన్ అనేది. అదే పసుపు, ఉప్పు, నిమ్మకాయ స్మెల్ లేకుండా అది కూడా వేసి శుభ్రంగా క్లీన్ చేస్తాను అనమాట. వాటికి కావాల్సిన పదార్థాలు చైర్మన్, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా. గరం మసాలా అంటే ధనియాలు, జీలకర్ర, గసగసాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగ మొగ్గలు. ఇది చేసి విధానం చెప్తాను. ఇది అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా మొత్తం అంతా కలిపి మిక్సీ ఆడేసి అనమాట. మీకుంటే కొబ్బరి ముక్క చిన్నది వేసుకోండి, బాగుంటుంది. ఇందులోనే చిన్న కొబ్బరి ముక్క కూడా వేస్తాను, మీకు చూపించలేదు. ఇప్పుడు దీంట్లో మసాలా అంతా వేసుకున్నాం. మసాలా అంతా కొద్దిగా పసుపు, మనకు సరిపోయేంత కారం, ఒక 3 స్పూన్లు ఉంటుందేమో. ఇగో ఒక స్పూన్నర సాల్ట్. ఇవన్నీ వేసి శుభ్రంగా పట్టిందాం మొత్తం అంతా. శుభ్రంగా కడుక్కోండి. ఉప్పు, పసుపు అది వేసుకొని నీసు కంపు ఉండదు. జాగ్రత్తగా ఒక సిల్లులు నీళ్ళు అంతా వెళ్ళిపోయేలాగా ఒక గిన్నెలోకి వాడితేవండి కడిగిన తర్వాత. నేను అలాగే వాడేసాను నీళ్ళు లేకుండా. ఇదంతా శుభ్రంగా పట్టించేద్దాం. పిసికేయకండి మరీని గట్టిగా, ఇలాగా కలుపుకోండి. లూజుగా కలపండి. అంటే పెద్దోళ్ళకి బాగా తెలుస్తుంది, పిల్లలు కొత్తగా ఉన్న పిల్లలకైతే కొద్దిగా తెలియదు, అందుకనే చెప్తుంటా. ప్రతి చేపకి పట్టేలాగా కలుపుకోండి. ఉప్పు, కారం, పసుపు అండి లూజుగా ఇలాగా. పట్టించేసాం, పక్కన పెట్టుకుందాం. ఇది ఇలా ఉల్లిపాయలు అవి పోసుకుందాం. స్టవ్ వెలిగించి దాకా పెట్టాను. దాకా వీటెక్కాక ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి, బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ఎక్కడికి ఒక రవ్వ సాల్ట్. ఉల్లిపాయలు బాగా వేసుకుందాం. ఉల్లిపాయలు బాగా వేసుకుందాం. చూసారా, ఉల్లిపాయలు వేగిపోయినాయి. మనం కొంచెం సిమ్లో పెట్టుకొని ఉప్పు, కారం అన్నీ కలిపేస్తాం కదా, మెల్లిగా ఇలా కలుపుకుందాం. సిమ్లో పెట్టి మూత పెట్టుకుందాం. ఒకసారి చూసుకుందాం.
చూసారా మెల్లిగా ఉడుకుందా. ఇప్పుడు ఇందులో ఆ మసాలా కడుగుతున్న కొన్ని నీళ్ళు వేసుకుందాం. శుభ్రంగా ఇలాగా కలుపుదాం బాగా. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు అన్నీ సరిపోయిన లేదు చూసుకుందాం. ఉప్పు కాదు సరిపోయింది లేదు. నాకైతే సరిపోయింది. దీన్ని ఇలా మెల్లిగా సిమ్లో ఉడకేద్దాం. మూత పెట్టేసుకుందాం. కూర రెడీ అయ్యాక మళ్ళీ కూర రెడీ అయింది ఇలా చూద్దాం. రెడీ అయిపోయింది చూసారు. ఇంకా చూసారా ఆయిల్ నీరంతా శుభ్రంగా ఇదైపోవాలి. ఇంకా చూసారా ఆయిల్ ఒకటే ఉండాలి. మనం ఒక బాక్స్లో తీసుకుంటే ఇలాగా సరిపోతుంది అన్నమాట. ఒక బాక్స్లో తీసి చూపిస్తాను. బాక్స్లో తీసుకుని చూసారా ఇలా ఇలా ఉండాలన్నమాట. అసలు వాటర్ ఉండకూడదు, కూర మాడకూడదు, దగ్గరికంటే అలా. చూసారా చాలా బాగా వచ్చింది కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. షేర్మాన్ కూర చూసారా ఎంత బాగా వచ్చిందో. చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా మామూలు గుత్తిన కూడా తినాలనిపిస్తుంది. ఒకసారి మీరు షేర్మాన్ కూర ఇలాగే తయారు చేసుకుని తిని ఎలా ఉందో నాకు చెప్పండి. నాకే కాదు ఇంకొక నలుగురు చెప్పండి. పెద్దవాళ్ళకి తెలుస్తుంది, పిల్లలకి తెలియదు కదా, అందుకనే నేను చెప్తున్నాను. మీరు తయారు చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.